దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మా అన్నయ్య మా పాప పుట్టండి వాడేది వాడిని తీసుకురాలేదా? ఎందుకు? అవునా? అస్సలు జిగేలు జిగేలు ఉంటుంది చూడు మెహర్. అవును వాళ్ళదేగా మరి పని. ఈరోజు వీడియో వచ్చేసి అయితే పాప పుట్టు వెంట్రుకలు. నార్మల్గా అయితే పాప పుట్టు వెంట్రుకలు వచ్చేసి తిరుపతిలో అయితే తీద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే బర్త్డే తర్వాత తీయాలి అనుకున్నాము. ఇంకా బర్త్డే అంటే 1 ఇయర్ దాటుతుంది కదా, మళ్ళీ 1 ఇయర్తో తీయకపోతే 3 ఇయర్స్ వరకు ఆగాలి కాబట్టి 1 ఇయర్ లోపల ఇంకా 3 కత్తెలు అయితే తీపిద్దామని చెప్పేసి అన్నయ్య వాళ్ళని అయితే రమ్మన్నాం అనమాట. మేనమామ తీయాలి కాబట్టి ఇంకా ఆ రోజు బాగుంది అని అయ్యగారు 12 లోపల తీయమని చెప్పేసి అన్నారు. అలా ఇంకా అందరూ వచ్చేసి గంధాలు బొట్లు అయితే పెట్టుకుంటా ఉన్నామన్నమాట. మెయిన్ ఇవే కదా ఏ ఫంక్షన్ అయినా కూడా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బంగారం పుట్ట కాదు అమ్మమ్మ, బంగారపు కత్తెర తెస్తే మనం బంగారం టవల్ కప్పాలి. అది కాదు అసలు గంధం ఈ ఈవెంట్ కూడా మేము ఇక్కడ మాకు దగ్గరలో తిరుమలగిరి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటుందన్నమాట. అక్కడ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ రోజైనా కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ అదే రోజు గృహప్రవేశం ఉంది. ఇంకా ఏంటంటే అయ్యగారు తర్వాత 2 డేస్ అయితే బాగాలేదు అన్నారనమాట. మాకు టైం లేకుండే వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి రావడం, వన్ డే నెక్స్ట్ హైదరాబాద్ అని షాపింగ్, వీసా, ఇలా మాకు టైం అయితే లేకుండే 1 వీక్ అలానే గడిచిపోయింది అనమాట. సో ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా అన్నయ్య వాళ్ళని అప్పటికప్పటికి బాగాలేదు, నెక్స్ట్ 2 డేస్ బాగాలేదు అని చెప్పేసి ఆ రోజు అయితే రమ్మన్నాం. తమ్ముడు వాళ్ళని కూడా పిలిచాం. తమ్ముడు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు, ఇంకొక తమ్ముడు లండన్లో ఉన్నాడు అనమాట. సో అలా ఇంకా అన్నయ్య వచ్చేసి తీశాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కుంకుమ బొట్లు అయితే పెడతా ఉన్నాము. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తామో ఏంటైతే కంప్లీట్గా అయితే వీడియోలో ఉంటుంది. ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వెంట్రుకలు ఉన్నాయా? చంటి ఏడిపోయిండు. అది చంటి కూడా వస్తాయి. ఇప్పుడే ఇప్పటి వరకు కూడా బొట్లు గంధాలు పెట్టుకున్నదే చూపిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అంటే అందరి మొహం కలకల్లాడాలి అని చెప్పేసి ఇంకా అందరినీ వదలకుండా అయితే పెడతా ఉన్నారనమాట. అండ్ మెయిన్ ఇది షేర్ చేసుకోవడానికి రీజన్ అంటే మాకు మెమొరీ. ఫస్ట్ టైం అన్నయ్య చేతుల మీదుగా పాపకైతే ఒక ఈవెంట్ జరుగుతూ ఉందన్నమాట. బారసాల కానీ అన్నప్రసన్న కానీ ఏది చేయలేదు కాబట్టి ఇంకా మేనమామగా ఇదే చేస్తున్నారు కాబట్టి నాకు మెమొరీగా ఉంటుందని చెప్పేసి షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అంతేకాకుండా అదే రోజు పాపకి చెవులు కూడా కుట్టిద్దామని చెప్పేసి అని ప్లాన్ ఉండే. మాకు యూఎస్లో ఉన్నప్పుడే మేము 3 కథలు తీసిన రోజే చెవులు కూడా కుట్టేయాలి. ఎందుకంటే అది కూడా 1 ఇయర్ లోపల చేయాలి, లేదంటే 3 ఇయర్స్ ఆగాలి అని చెప్పేసి అన్నయ్యని ఇయర్ రింగ్స్ కూడా తీసుకోమన్నా అనమాట. మేనమామనే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి కాబట్టి అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. అంటే చిన్నవి స్టోన్స్వి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. మామూలుగా ఏలాడేవి ఏంటంటే పిల్లలు ఆడుకునేటప్పుడైనా అవి లాగుతారు. అండ్ అక్కడ స్కూల్స్లో కూడా అలాంటివి ఎలో చేయరు అనమాట, వేలాడపడేవి. అందుకని చెప్పేసి క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి చిన్న స్టోన్స్ అయితే తీసుకోమన్నాను పాపకి. లైక్ కాకపోతే ఏమైందంటే పాపకి అదే టైంకి బాడీ నిండా చిన్న చిన్న ర్యాషెస్ లాగా వచ్చాయన్నమాట, బెందులుగా వచ్చాయి. అవి దోమలు కుట్టడం వల్ల తెలియదు, లేదంటే వెదర్ చేంజ్ అయినా అయి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు మన డాక్టరు. మళ్ళీ చెవులు కుట్టించి అవి నొప్పులు చేసి ఫీవర్ వచ్చిందనుకో బర్త్డేకి సిక్గా ఉంటుంది ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆపేసాం అనమాట. అలా ఇంకా ఇంట్లోనే సింపుల్గా అయితే ఇలా జరుగుతూ ఉంది. లేదంటే ఇది కూడా టెంపుల్లో మంచిగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా మొత్తానికైతే ఇంకా పుట్టు వెంట్రుకలు అయితే తీస్తూ ఉన్నాము. ఎలా చేస్తాము ఏంటని అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
పాప అయితే 3 కత్తెలు తీసి ముడుపు అయితే కడుతున్నాం అనమాట. ముడుపు కట్టడానికి ఇలా తెల్లటి క్లాత్ అయితే తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టారు. తర్వాత దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతులు, గంధం అవన్నీ వేసి అయితే ఇంకా దాంట్లో 3 కత్తెలు అయితే తీసివేస్తారనమాట. 3 సార్లు గోల్డ్ రింగ్తో హెయిర్కి అయితే తొడిగి కట్ చేస్తారనమాట మేనమామ. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పిల్ల బంగారం అంతా కట్ చేస్తా మీ మామ ఎందుకు కూర్చుని అనుకుంటున్నా వేసిన తల్లి కూడా ఇక తోడగాలి అవుతుందా ముందర వెయ్యి మందు బాబాయ్ గోవిందా గోవిందా ఇంకా 2 సార్లు ఉన్నాయి 3 సార్లు కాలు పెట్టాలి చింతకాయ తేడుగొండవాడు అనాలి మీరు అక్కడ ఉండి అంటే జోకా గట్టిగా ఎంతన్నా పిల్లలు ముందు 3 కత్తెలు తీసిన తర్వాత కూడా మళ్ళీ ముడుపులో మనం పసుపు, కుంకుమ, అక్షంతలు అయితే వేసి ఆ ముడుపుని 3 సార్లు అయితే ముడివేయాలన్నమాట. 3 ముళ్ళు వేసి మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసి మనం 11 రూపాయలు కానీ 101 రూపాయి కానీ 501 రూపాయి కానీ ఎంతో కొంత మనకు తోచినంత అయితే కానుకగా అయితే పెట్టాలన్నమాట. దీంతో పాటు నేను కూడా వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకున్నాను అక్కడ ఉన్నప్పుడు. సో ఆ ముడుపు కూడా ఉంది. ఇంకా రెండింటిని కలిపి అయితే నేను దేవుడి దగ్గర వెనకైతే పెట్టాను అనమాట. సో అలా మళ్ళీ మర్చిపోతామేమో అని చెప్పేసి అయితే ఇంకా అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా మా నాయనమ్మ వచ్చేసి మంచిగా జాగ్రత్తగా అయితే ఫోల్డ్ చేసి ఒక అక్షంత గింజ కూడా కింద పడకూడదంట. సో అలా జాగ్రత్తగా 3 ముళ్ళు అయితే వేసేసింది. ఇంకా మేము తిరుపతి వెళ్ళిన బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ బర్త్డే అయిపోయిన 2 డేస్కి అంటే 1 డే రెస్ట్ తీసుకొని సెకండ్ డేనే మేము తిరుపతి కూడా వెళ్ళామన్నమాట. ఎందుకంటే బావకే టైం లేదు కాబట్టి మేము వెంటనే ఇంకా అటు ఇటు తిరగడం అనేది చేస్తూనే ఉన్నాము. 1 మంత్లో అన్ని పనులు కంప్లీట్ కావాలి కాబట్టి ఇంకా అలా అయితే చేసామన్నమాట. వెంటనే తిరుపతి కూడా వెళ్ళేసి వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బర్త్డే బ్లాగ్, తర్వాత తిరుపతి బ్లాగ్ అవన్నీ వస్తూనే ఉంటాయి 1 by 1. అప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా 3 కత్తెలు అయిపోయిన తర్వాత నార్మల్గా ఏంటంటే మేనమామకి బట్టలు పెడతాము. సో మేము ముందే అన్నయ్యకి, తమ్ముడికి బట్టలకి మనీ అయితే ఇచ్చామన్నమాట. మేము అదే రోజు అనుకోలేదు కాబట్టి ఇంకా వాళ్ళు బట్టలు తీసుకొని రాలేదు. ఇంకా అప్పుడు షాపింగ్ కూడా చేయలేదన్నమాట. సో అలా ఇంకా అవ్వలేదు. ఇంకా మనీ అయితే ఇచ్చామన్నమాట. కాబట్టి ఆ రోజు మేము టవల్ అయితే కప్పాము. ఖచ్చితంగా టవల్ కప్పిన తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో అలా ఇంకా ఇక్కడ నాయనమ్మ వచ్చేస్తే మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పడతా ఉంది. ఇది అయిపోయిన తర్వాత పాపకి అందరూ అక్షంతలు వేసి అయితే చక్కగా ఆశీర్వదించారన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. టవల్ వేసుకుంటే భలే ఉన్నారు ఇద్దరు. టవల్ వేసుకుంటే భలే ఉన్నారు. పెట్టలే నాన్న, ఇది పెట్టలే, బెల్లం స్వీటే పెట్టేసి ఇదే బెటర్. దానికి పెట్టండి ఒకటి పాపం. ఇంకోనే దానికి పెట్టు ఒకటి.
తింటది, అదే నవ్వుతుంది. అమ్ములే వాళ్ళకు కూడా ఉమ్మత్తయ్య కాపర్ వచ్చింది వాళ్ళకు పడుకో. పిల్లలకైతే బర్త్ హెయిర్ చాలా కలగా ఉంటుంది, కొంచెం ఉన్నా కూడా మంచిగా సిల్కీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా పాపకి ఆల్రెడీ తిరుపతిలో అయితే గుండు కూడా అయిపోయింది. ఆ వ్లాగ్స్ అయితే ముందు అయితే వస్తాయన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ అయితే ఆశీర్వదించారు చక్కగా. మేము కూడా మంచిగా అక్షంతలు అయితే ఆశీర్వదించాం అనమాట. వీడియో కానీ అవుతుంది, చూస్తూ ఉండండి. బేబీ మళ్ళీ మేము ఇద్దరం కూడా పక్కన కూర్చోం పెళ్ళి అసలే కాదు, పుట్టెంటుకలు దానియే వాళ్ళయ్యా. దేవుడు వదలనేగా మీకు ఎవరికైనా నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రాకపోతే నా ఛానల్ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఆడియో కూడా తెలుగులో రాకపోతే వీడియో మీద రైట్ సైడ్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని వస్తుంది, దాంట్లో తెలుగు అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.